ఆడపిల్లనట నేను, ఆట బొమ్మనయ్యాను నేడు. అవనికి మూలాన్ని నేను, అంగట్లో కొత్త సరుకయ్యాను నేడు. పుట్టగానే ఆడబిడ్డైతే చెత్త కుప్పల్లో నేను. తెలివితేటలు ఎన్నున్నా ఆపై చదువుకు నోచుకోను. చట్టాలెన్నున్నా మనిషి చెత్తబుద్ధిని మాత్రం మార్చలేవా? ఒక్క క్షణం ఆలోచించలేక తప్పుదారి పడతావా? మనిషి ఓ మనిషి ఏమైపోయావు? మానవత్వం మరిచి మృగమే నీవయ్యావు. ఒక్క క్షణం ఆలోచించి చూడు. కనబడే ప్రతి అమ్మాయిలో ఓ అమ్మ కనబడుతుంది. ఆమె లేకుంటే రేపటి జన్మంటూ, మనిషికి ప్రేమంటూ కరువైపోతుందని తప్పక అర్థమవుతుంది. ఈ మాటలు ఎవరిని కించపరచడానికి కాదు, ప్రతి ఆడపిల్లలో ఉన్న అమ్మని గౌరవిద్దామని చెప్పడానికి మాత్రమే. దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్. ఒకటి నేలకి, రెండు వాళ్ళకి. అలాంటి వాళ్ళతో మనకు గొడవ ఏంటి సార్? జస్ట్ సరెండర్ అయిపోవాలంతే. మీకు తెలుసా, మీకు గుర్తుందా, ఎప్పుడైనా గమనించారా? మనం 10th క్లాస్ చదివేటప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్స్లో కొన్ని పద్యాలకి స్టార్ మార్క్ మనం పెట్టుంటాం. ఇదంటే టీచర్స్ చెప్తారు అదే ఇది ఇంపార్టెంట్ అని. అంటే దాని అర్థం స్టార్ మార్క్ పెట్టని పద్యాలు ఇంపార్టెంట్ కాదని కాదు, కానీ స్టార్ మార్క్ అనేవి చాలా ఇంపార్టెంట్ లేదా స్పెషల్ అని. అలాగే మన లైఫ్లో ఎవ్రీడే ఇంపార్టెంట్ కానీ డేస్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ డేస్ ఉంటాయి. అలాంటి డేస్కి ఒక గ్రేట్ హిస్టరీ ఉంటుంది. ఆ హిస్టరీలో ఒక రియాలిటీ దాగి ఉంటుంది. అలాంటి ఒక గ్రేట్ డే గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మరి మీరు రెడీగా ఉన్నారా? హలో అండి, నేను మీ వెను కళ్యాణ్ లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఒక అమేజింగ్ గిఫ్ట్ వీడియో ఎండ్లో ఇవ్వబోతున్నాను. ఆకాశంలో సగం అయినా అవకాశాలకి దూరం. త్యాగాలతోనే మొదలవుతుంది వారి జీవితం, సహనంతోనే వారి స్నేహం, అయినా ఎన్నో ఆరోగ్య సమస్యలతోనే వారి ప్రయాణం. ఎందుకు? వాళ్ళు కూడా ఈ లోకంలో మనుషులే కదా అని ఆలోచించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎన్నో శతాబ్దాలుగా ఎన్నో రంగాలలో విజయాలను సొంతం చేసుకొని చరిత్ర తలుపులు ఎప్పుడు కొత్తగా తెరుస్తూనే ఉంటారు. వారి హక్కుల కోసం ప్రపంచం అంతా వినేలా పోరాడుతూనే ఉంటారు. అందుకే అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2022 మార్చి 8 సందర్భంగా ప్రపంచం మొత్తం మహిళల లోకానికి జెండర్ ఈక్వాలిటీ టుడే ఫర్ సస్టైనబుల్ టుమారో అనే థీమ్తో స్వాగతం పలుకుతుంది. అర్థం చేసుకోవడం అనే ఒక చిన్న పదంలో ఎంతో పెద్ద అర్థం దాగి ఉందో, ఎంత గొప్ప అర్థం దాగి ఉందో గమనిస్తే ఒక మహిళ విలువ ఏంటో తెలుస్తుంది. తనది కాని చోట అన్ని తనే ఒక వైఫ్గా, ఒక అమ్మగా ప్రతి క్షణం తన హెల్త్ గురించి కూడా పట్టించుకోకుండా ఫ్యామిలీని చూసుకుంటూనే ఉంటుంది. అలాంటి త్యాగమూర్తి తనకున్న టైంలో తనకి కొంచెం టైం కేటాయిస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. సరేలేండి, ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను. మీకు తెలుసా, ఈ సృష్టిలో ఎవ్వరు చేయలేని త్యాగం ఒక తేలు చేస్తుంది. తన పిల్లలకి బర్త్ ఇస్తే చనిపోతానని తెలిసి కూడా తన పిల్లలకి జన్మనిస్తుంది. చూసారా, 1000 తేళ్లు కుడితే ఎంతైతే బాధ భరిస్తామో అంత బాధ భరిస్తే మనం ఈ భూమి పైనకి వస్తాం. అదే అండి తల్లి ఒక బిడ్డని కంటప్పుడు ప్రాసెస్ అంత గొప్ప త్యాగం తను చేస్తే మనం ఈ భూమి పైనకి వస్తాం. ఎంత త్యాగం చేసినా ఒక మగువ మనసుకి కోరుకునేది గుప్పెడంత ప్రేమ, తన శ్రమని గుర్తించాలన్న తపన. అంతే. ఈ రెండు తనకు లభిస్తే ఈ ప్రపంచాన్ని గెలిచినట్టుగా ఫీల్ అవుతుంది. ఫ్రెండ్స్, మీ లైఫ్లో ఒక్కసారైనా ఆలోచించారా? మనకు అన్ని విధాలుగా హెల్ప్ చేసే మగువలకు మన వంతు హెల్ప్ కావాలా అని ఏ రోజైనా అడిగామా మనం? వాళ్ళ వెల కట్టలేని వారి సర్వీస్కి ఎప్పుడన్నా ఒక చిన్న గిఫ్ట్ అయినా ఇచ్చాము? ఉమెన్స్ వస్తే చాలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లలో స్టోరీలు మోగిపోతూనే ఉంటారు. స్టోరీలు అంతగానం పెట్టుకునే కన్నా ఒక చిన్న గిఫ్ట్ ఏదైనా ఇస్తే అయిపోతుంది కదా. డబ్బుతోనే కూడుకునే కాదు, మీ క్వాలిటీ టైం కూడా ఒక గిఫ్టే. ఒక్కసారి విన్న తర్వాత రియలైజ్ అయినట్టయితే స్టోరీలు తీసేసి ఇమీడియట్గా గిఫ్ట్ ఇచ్చినదన్న పిక్ పెట్టుకోండి. అది నువ్వు గిఫ్ట్ ఇచ్చిన నా ఎక్స్పీరియన్స్ అన్న చూసి, ఆ స్టేటస్ చూసి వాడన్నా ఇంకెవరన్నా చూసేవాళ్ళు నీ స్టేటస్ చూసి నీకు రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళు కూడా అది చేయాలన్న ఆలోచన వస్తుంది. అంతే, ఇదొద్దు మై డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్ ట్రెండ్ ఫాలో కావద్దు. ఈ రోజు నుంచి మనం ట్రెండ్ సెట్ చేయాలి. అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎందుకు మనం జరుపుకుంటారు? ఇప్పుడు నేను చెప్తాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళలకు మొట్టమొదటిసారి ఓటు హక్కులను కల్పించిన దేశం న్యూజిలాండ్. ఇక్కడితో మొదలైన మహిళా హక్కుల ఉద్యమం ప్రపంచపు
అంచులను తాకింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8 మనం జరుపుకుంటాం. ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. మహిళలకు గౌరవం, గుర్తింపు, ప్రేమ ఇవన్నీ వారి జీవితంలో కూడా భాగం కావాలని, ఇంకా ఆర్థిక, రాజకీయ, సామాజిక విషయాలలో వారికి సమాన హక్కులు కలిగించాలని దీన్ని స్టార్ట్ చేశారు. ఈ దినోత్సవంలోని ముఖ్య అంశాలు జెండర్ ఈక్వాలిటీ, రీప్రొడక్టివ్ రైట్స్, మహిళలపై హింస, వారి శ్రమ దోపిడీకి నిరసనగా దీన్ని స్టార్ట్ చేశారు. 20వ శతాబ్దం ప్రారంభంలో ఉత్తర అమెరికా మరియు ఐరోపాల కార్మిక యుద్ధమాల నుండి ఉద్భవించింది. ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచే పనులన్నీ మహిళలు చేస్తారు. పురుషులేమో వాళ్ళకు ముందు వరుసలో నిలబడి అంతా మేమే చేసినట్లు చెప్పుకుంటూ వస్తుంటారు అంటూ మొదలవుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక. చూసారా నివేదికల నిజాలు. మొదట మహిళా దినోత్సవాన్ని వేరే వేరే తేదీల్లో జరుపుకునేవారు. 1914 వరకు మహిళా సమస్యల గురించి ఎన్నో పోరాటాలు జరిగాయి, కానీ అవేమి మార్చి 8న జరగలేదు. కానీ 1914లో జరిగిన సమావేశంలో మార్చి 8నే జరుపుకోవాలని, ఎందుకంటే ఆ డే సండే కాబట్టి అలా నిర్ణయం తీసుకొని ఉంటారు. ఇంకా అప్పటి నుండి అన్ని దేశాల్లోనూ మార్చి 8నే మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం స్టార్ట్ చేశారు. మార్చి 8ని మహిళా హక్కులు ప్రపంచ శాంతి దినంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ పిలుపునందించింది. అప్పటి నుంచి అన్ని దేశాలు ప్రపంచ సెలవు దినంగా ప్రకటించుకున్నాయి. మీకు తెలుసా అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2022 థీమ్ బ్రేక్ ద బయాస్. ఉద్దేశపూర్వకంగా లేదా మహిళలకు తెలియకుండా ఇన్ఈక్వాలిటీని చూపించరాదు, జెండర్ ఈక్వాలిటీని బ్రేక్ చేయడం. 1910లో కోపన్ హగన్లో శ్రామిక మహిళల 2వ అంతర్జాతీయ సమావేశం జరిగింది. క్లేరా జెట్కెన్ అనే మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐడియానిచ్చింది. మహిళల హక్కుల కోసం పోరాడాలని, దీనికోసం ప్రతి దేశం ప్రతి సంవత్సరం ఒకే రోజున మహిళా దినోత్సవం జరుపుకోవాలని ఆమె ప్రతిపాదించారు. తన ఆలోచనే అంతర్జాతీయంగా ఇప్పుడు పాటిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 3 కలర్స్లో సూచిస్తారు. ఉదా ఆకుపచ్చ మరియు తెలుపు. ఉదా న్యాయం మరియు గౌరవాన్ని సూచిస్తుంది. ఆకుపచ్చ ఆశను సూచిస్తుంది. తెలుపు స్వచ్ఛతని సూచిస్తుంది. సో ఫ్రెండ్స్, ఆడవారిని అర్థం చేసుకుందాం. ఈ ప్రపంచం అందంగా ఆనందంగా ఉంచుకుందాం. సున్నితమైన మనసు కలవారు ఊరికే హట్ అవుతారు, కానీ వారి ప్రేమ అభిమానం మాత్రం స్వచ్ఛతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మరో ఇంపార్టెంట్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ మహిళా భద్రత కోసం 9490555533 అనే ఒక వాట్సాప్ నంబర్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆపదలో ఉన్న మహిళలు ఎవరైనా ఈ నంబర్కి SMS చేస్తే వెంటనే పోలీసులు వారిని సేవ్ చేస్తారు. సో ప్లీజ్ సేవ్ దిస్ నంబర్ అండ్ షేర్ దిస్ నంబర్ టు ఆల్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అందరికి ఉపయోగపడుతుంది. స్పెషల్లీ మీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, షేర్ చేయండి. సో వన్స్ అగైన్ మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. సెల్యూట్, మీ అందరికి ఒక పెద్ద సెల్యూట్. సేవ్ యువర్ లైఫ్ అండ్ బీ హ్యాపీ. అండ్ ఇంపార్టెంట్ న్యూస్ చెప్తాను కదా, రేపు అండ్ ఎల్లుండి ఒక వండర్ఫుల్ ఫ్రీ ప్రోగ్రామ్ నేను కండక్ట్ చేయబోతున్నాను. ఈవినింగ్ 7 PM to 9 PM, 2 hours రేపు, 2 hours ఎల్లుండి. ఇది యాక్చువల్గా దిస్ ఈస్ అ పేడ్ ప్రోగ్రామ్, బట్ ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఐఎమ్ గివింగ్ గిఫ్ట్ టు ఆల్ ద వండర్ఫుల్ ఉమెన్స్ అండ్ మెన్స్ ఆల్సో. సో మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తారు, కింద జూమ్ లింక్ ఇచ్చాను. ఓకే, అన్లాక్ యువర్ సెల్ఫ్ ప్రోగ్రామ్ పేరు అన్లాక్ యువర్ సెల్ఫ్. సమ్వే సమ్హౌ మనన్నీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకి కట్టేశారు. ఆ కట్టేయడంతో మనం ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాం. కానీ మిమ్మల్ని మీరు ఎలా అన్లాక్ చేసుకోవాలో ఈ ప్రోగ్రామ్లో నేను షేర్ చేయబోతున్నాను. డోంట్ మిస్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. జూమ్లో లైవ్గా కండక్ట్ చేస్తాను అండ్ యూట్యూబ్లో కూడా కండక్ట్ చేస్తాను. ఒకవేళ మీరు జూమ్లో మిస్ అయితే యూట్యూబ్లో కూడా మీరు లైవ్ అనేది చూడొచ్చు. ఫ్యామిలీతో పాటు కలిసి చూడండి. అసలు లైఫ్ ఏంటి, గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి, అసలు గోల్ ఎందుకు ఉండాలి, అసలు నెక్స్ట్ లెవెల్కి మనం ఎలా వెళ్ళాలి, ఇవన్నీ విషయాలు ఇందులో నేను షేర్ చేయబోతున్నాను. సో డోంట్ this wonderful opportunity. Okay, all the very best and share this video to maximum people. Thank you so much. Adalu meeku joharlu, adalu meeku joharlu.